వెయిట్ చేయాలి, అదొక రకమైన బిజినెస్. ఇంకో బిజినెస్ అంటే మా రకమైన బిజినెస్ అంటే కులవృత్తి అంటే బంగారం బిజినెస్. మా తాత మా నాయనని అబ్జర్వ్ చేసిండు, అందుకే ఆయన బిజినెస్ పెట్టుకుంటూ, మా నాయన అబ్జర్వ్ చేసినా నేను బిజినెస్ గోల్డ్ షాప్ పెట్టుకున్నా. ఈ రోజు మనం చేసే బిజినెస్ ఏవైతే ఉందో ఈ బిజినెస్ లు ఒకవేళ షాప్ క్లోజ్ చేస్తే ఇన్కమ్ ఎంత వస్తుంది? హలో, జీరో. కరెక్ట్ క్వశ్చన్ ఏదైనా కరెక్ట్ ఆన్సర్ లేదు. మీరు కూడా షాప్ క్లోజ్ చేస్తే ఇన్కమ్ ఎంత వస్తుంది? జీరో వస్తుంది. ఇందరు సార్ ఇప్పుడు దాస్తారు ఇప్పుడు ఒక మాట చాలా వాల్యుబుల్ వాటిది. 16 సంవత్సరాలు జాబ్ చేస్తే 80,000 జీతం వచ్చే వ్యక్తి కరోనా టైంలో వాళ్ళ బాస్ చనిపోతే ఆ రోజు రియలైజ్ అయ్యాడు. చచ్చిపోకపోతుంటే ఈరోజు జాబ్ అయ్యేది సార్ కూడా. హలో, నిజమా పెద్ద మాట? అంటే ఆయనకి కనువిప్పు వచ్చింది, కనువిప్పు అంటుంది దాన్ని, రియలైజేషన్ ఆయన కూడా. ఈ రోజు మీరు కూడా ఆలోచించుకోండి. నా మాట ఎవరైతే వింటారో ఆడియో రూపంలో కానీ వీడియో రూపంలో కానీ నా మాట ఫిజికల్ ఎవరైతే వింటారో దయచేసి నా మాట క్లియర్ వినండి. క్వశ్చన్ ఇస్తున్నా, సింగిల్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ ఏంటంటే మీ ఫ్యామిలీకి మీరే హీరో, అవునా కదా? హీరో ఎప్పుడు బతికుంటే హీరో అవుతారా, చచ్చిపోతే హీరో అవుతారా? బతికుంటేనే. మర్చిపోయి మనకి ఏదైనా గొంతులో గ్యాస్ అయిపోయింది, మన ఇన్కమ్ భూమి మీద లేదు ప్రజెంట్ గా, మన ఫ్యామిలీ పరిస్థితి ఎట్లుంటుంది? ఇప్పుడు బాగుంటుందా, హ్యాపీగా ఉంటుందా? బాగుంటుందా, హ్యాపీగా ఉంటుందా, లేకపోతే ఘోరంగా ఉంటుందా పరిస్థితి? నేను ఇది నా కళ్ళ ముందు చూసిన లాక్డౌన్ టైంలో ఎందుకు బంగారం బిజినెస్ చేసుకుంటూ పార్ట్ టైం గా బిజినెస్ చేయడం కారణం ఏంటంటే నేను లైవ్ లో చూస్తున్నాను కొంతమందిని ఎవరైనా మర్చిపోయి స్టేటస్ పెడితే అయిపోయి ఇంకా రిపర్ పెట్టాల్సింది, ఇంకా హోమ్ శాంతి పెట్టాల్సింది. బర్త్డేలు మర్చిపోయినాం, సావు దినాలు మర్చిపోయినాం, అన్ని దినాలు మర్చిపోయినాం, ఒకటే ఒక దినం అంతే, హోమ్ శాంతి దినం అంతే. ఇంకా ఏ దినాలు లేవు కాలం, అవునా కదా? 2 ఏళ్ళు మస్తు ఫేస్ చేసిన, చూసి లైవ్ లో చూసిన. ఇలాంటి పరిస్థితి నేను లాక్డౌన్ టైంలో బతికుందంటే దేవుడు నాకేదో పర్పస్ ఉంది, దేవుడు నాకు బతికించిన లాక్డౌన్ టైంలో అంటే నాకు ఏదో పర్పస్ ఉంది. ఆ పర్పస్ ఏంటంటే తెలుసుకున్న ఆ రోజు. అదే నాకు జనాభాకి పుణ్యం చేసే పద్ధతి. ఆ పుణ్యం చేసే ప్రాసెస్ తెలుసుకొని వెబ్సైట్ బిజినెస్కి వచ్చి ఇప్పటికీ కలిసి 31,000 మంది పీపుల్స్ బతికించిన. అంటే బతికించడం అంటే మనీ పరంగా అని చెప్పను, వాళ్ళ మైండ్ స్ట్రాంగ్ చేస్తున్నా. ఏమంటున్నా? మైండ్ స్ట్రాంగ్ చేస్తున్నా. లాక్డౌన్ టైంలో చాలా మంది చనిపోయిన వ్యక్తులు అందరూ పేదోళ్ళు కాదు. ఎవరు? మైండ్ వీక్ ఉన్న వాళ్ళు చనిపోయారు అందరూ. రోగం వచ్చిన వాళ్ళు చచ్చిపోలేదు. ఏమైతుందో 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 అని ఓవర్ థింకింగ్ చేసి చచ్చిపోయారు. ఈరోజు తీసుకున్న టాపిక్ ఉన్నది ఓవర్ థింకింగ్. ఈ ఓవర్ థింకింగ్ వల్ల చాలా మంది చచ్చిపోయారు, చాలా మంది ఇంకా పేదోళ్ళుగా ఉండిపోతారు ఓవర్ థింకింగ్ వల్ల. వెస్ట్ విన్నింగ్ టీం వల్ల ఎవరైనా గెలవచ్చు, కానీ ఎవరు గెలవచ్చు? ఓవర్ థింకింగ్ ఉన్న వాళ్ళు కాదు. ఓవర్ థింకింగ్ బంద్ చేసుకోండి ప్లీజ్, రిక్వెస్టింగ్. మీ మైండ్ లో ఎలాంటి డౌట్స్ ఉన్నా వెస్ట్ సంబంధించింది, మీ మైండ్ లో ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నా నీట్ గా పేపర్ పెన్ను తీసుకొని రాసుకొని యాక్టివ్ గ్రోయింగ్ అప్లైన్ అంటే ఎవరంటే మినిమం ఎవరంటే 50,000 పైన ఇన్కమ్ ఎవరైతే తీసుకుంటారో, ₹1,00,000 పైన ఇన్కమ్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళ దగ్గర కూర్చొని వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ క్వశ్చన్స్ మొత్తం క్లారిటీ తీసుకొని ఖచ్చితంగా దాన్ని సొల్యూషన్ ఇస్తారు. ఆయన సొల్యూషన్ ఇచ్చినాక ఏం చేస్తారు? ఎప్పుడైనా మీరు సైలెంట్ ఉంటారు, స్పీడ్ చేస్తారు పనప్పుడు. తెలియనంత వరకు బయట డైనామాలో ఉంటారు జనాభా, తెలిసిన తర్వాత ఎట్లా చేస్తారు? తెలిసిన ఎట్లా చేస్తారు? స్లో చేస్తారు, స్పీడ్ చేస్తారా? స్పీడ్ చేస్తారు. దీనికి లైవ్ స్టోరీ, లైవ్ చిన్న మాట చెప్తాను నేను. ఈ గోడ ఉంది, ఈ గోడ కన్నా 100 కోట్లు ఉన్నాయి. ఎంత? 100 కోట్లు. ఈ కోట్లు కాదు, డబ్బు 100 కోట్లు ఉన్నాయి. ఈ విషయం నీకు తెలిసింది. ఇప్పుడు ఎట్లుంటుంది నీ బిహేవియర్? ఎట్లుంటే అప్పుడు దొరికిందని జాక్పాట్ అనుకుంటావు, అవునా కదా? అప్పుడు ఎట్లా నీ బిహేవియర్ ఎట్లుంటే అంటే 3 ఆప్షన్స్ ఉంటుంది. ఆప్షన్ 1 ఏంటంటే జేసీబీ తీసుకొచ్చి కష్టం వద్దు, కిరాయి కష్టం అయినా సరే గంటకు ₹1,000 2,000 ఇస్తా కావాలంటే జేసీబీ తీసుకొచ్చి పలగొట్టి తీసుకోవచ్చు. మీరు జేసీబీ తీసుకొచ్చినప్పుడు ఇంకో వేరే తీసుకపోతే ఒకవేళ కష్టమవుతుంది. జేసీబీ తీసుకొచ్చి ఆప్షన్ ఉంది, ఉండొచ్చు ఉండకపోవచ్చు. రెండో ఆప్షన్ ఏంటంటే ఒక గడపార తీసుకోవాలి. గడపార తెలుసు? గడపార అంటే గడపార తీసుకొచ్చి కట్ చేసి పెట్టొచ్చు, మనం తీసేసుకోవచ్చు. మూడో వ్యక్తి ఏమనొచ్చు? గడపార తీసుకుని లోపల కూడా వెతుకోవచ్చు, మళ్ళీ డబ్బులు కష్టమవుతుంది. మూడో ఆప్షన్ ఏముందంటే పక్క జరిగిన సార్ తలకాయతో మలగొడతా అంట వీలైతే, అవునా కదా? ఇంత స్పీడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు గెలుస్తారు భూమి మీద. హలో, టైం తీసుకోవద్దు, తెలిసిందంటే కొట్టేయాలి అంతే కదా, లేట్ చేయొద్దు. జేసీబీ తీసుకొస్తా, బుల్ అది తీసుకొస్తా, ఇది తీసుకొస్తా, లేట్ చేసుకోవద్దు. ఎందుకంటే ఇంత గొప్ప అవకాశం ఉంది. కళ్ళ లక్షలు సంపాదించిన వ్యక్తులు మేము ఉన్నాం. మా స్టేటస్ చూపించడం కాదు, మా ఇన్కమ్ చూపిస్తాం. మీకు మా ఇంటికి రండి, మా బ్యాంక్ స్టేట్మెంట్ చూపిస్తాం, మా లైఫ్ ప్రూఫ్లు చూపిస్తాం, మా సక్సెస్ ప్రూఫ్ చూపిస్తాం. ఎన్నప్పుడు చేస్తామో, ఇంతమందికి ఎన్నప్పుడు క్లియర్ చేస్తాం అవి చూపిస్తాం. ఎంత ఎసెట్స్ సంపాదిస్తాం అవి చూపిస్తాం. ఎన్ని లక్షల్లో చిట్టీలు కడుతున్నామో అది చూపిస్తాం క్లియర్గా. ఇప్పుడు మీకు ఇంకేం కావాలి ఎప్పుడు ప్రూఫ్గా? మీరు సక్సెస్ కావాలి, మీకు ఇంకేం ప్రూఫ్ కావాలా? మీ దగ్గర అపనమ్మకం అనేది విషయం చెప్తారు. అపనమ్మకం, ఆ అనుమానాలు భయాలు తీసేస్తే మీరు ఖచ్చితంగా మీ లోపల ఉన్న హీరో బయటకు వస్తాడు. హలో, మీ లోపల ఉన్న హీరో అంటే ఎవరు? ప్రతి ఒక్క మనిషి డ్రీమర్సే కదా. చాలా మంది ఒక పక్కన చేయలేదు, నేను కూడా పక్కన చేయలేదు అప్పుడే, అంటే మీకు కూడా కావద్దు అండి. అంటే మీ అప్లయన్స్ కూడా గిట్లే తెలుగులో సామెతం కదా, ముందరలాగా ఎట్లా పోతే వెనకలాగా అట్లే వస్తాయంట.
మన ముందరలాగా మీరు కరెక్టే పోతున్నాం, మన మీరు సైడ్ పోతున్నారు. మీరు సైడ్ పోతున్నారు, అదే చెప్తున్నా. మీరు తీసుకొచ్చిన అఫెన్స్ బ్లైండ్ గా నమ్ముకుంటూ ముందుకెళ్ళండి, ఖచ్చితంగా విన్ అవుతారు. అదే ఇదే చెప్పిన మాట. దీనికి లైవ్ లో ఒక చిన్న మాట చెప్పి నేను క్లోజ్ చేస్తుంది. అదేంటంటే, మీరు మీ పిల్లలని మంచి స్కూల్లో జాయిన్ చేద్దాం అనుకుంటున్నారు, మంచి స్కూల్లో లేకపోతే కాలేజీలో జాయిన్ చేద్దాం అనుకుంటున్నారు. మంచి కాలేజీ అని పేరు మీద కాలేజీ పేరు మంచిగా రాసి ఉంటుందా? ఒక కాలేజీ మంచిగా ఎప్పుడు తెలుస్తుంది? అందులో చదివిన స్టూడెంట్ సీనియర్ని అడగాలి, లేకపోతే అందులో చదువుతున్న వ్యక్తిని అడగాలి క్లియర్ గా. ఒక వ్యక్తి ఏం చేసినంటే సడన్ గా వాళ్ళ పేరెంట్స్ వెళ్ళారు, వాళ్ళ పిల్లల్ని తీసుకెళ్ళారు కాలేజ్ జాయిన్ చేసే వ్యక్తి స్టూడెంట్స్ ఎవరైతారో ఆ స్టూడెంట్స్ వాళ్ళ పేరెంట్స్ కాలేజ్ దగ్గరికి వెళ్ళారు. కాలేజ్కి వెళ్ళి ఎవరిని అడగాల? ఒక సినిమాలో ఉంది, కాలేజ్ వాచ్మెన్ అడిగినట్ట పోయి, కాలేజ్ ఎట్లుంటే కాలేజ్ చాలా సూపర్ స్టార్ ఫెంటాస్టిక్ స్టార్ అని చెప్పినట్టు వాచ్మెన్ చెప్పినట్ట. నీకెంత తెలుసా అంటే నేను కూడా చదువుకున్న 5 ఏళ్ళ కింద చెప్పినట్ట. హలో, అర్థమవుతుందా? ఇది కూడా అడగవచ్చు క్లియర్ గా. వాచ్మెన్ నువ్వేమైతావు, ఆ వాచ్మెన్ కాంపిటీషన్ అవుతావు లాస్ట్ కి, అవునా కదా? మీరు అర్థం చేసుకోవాలి, కన్ఫ్యూజన్ టెన్షన్ పడకండి. ఇది ఆప్షన్ 1 వాచ్మెన్ అడిగినావు, అది రాంగ్ అని చెప్పేది. సెకండ్ ఎవరిని అడిగినావు అంటే, కాలేజీలో ఎవరైతే రెగ్యులర్ గా బయట తిరుగుతా ఉన్నాడో ఒక వ్యక్తి బయట కనిపించడు, ఆయన బయట కాలేజ్ గురించి ఏమంటాడు ఆ స్టూడెంట్? ఏ కాలేజ్ బేకారు, మంచి చెప్తలేరు, ఏం లేదు, తొక్కలేదు, ఏం లేదు అని చెప్పి ఆ స్టూడెంట్ బయట క్యాంటీన్ పోతుండో తిరుగుతుండు, షికారు చేస్తుండు. ఈ బీటెక్ కాలేజ్ పోతే మీకు అర్థమైతే బాగా అర్థమవుతుంది లెక్క. ఒక తిరుగుతుండు, బయట తిరిగే వ్యక్తి స్టూడెంట్ అంటే ఏమంటాడు ఆయన? కాలేజ్ బేకార్ అని చెప్తారు ఆయన కూడా లాస్ట్కి, అవునా కదా? ఇంకో మూడో వ్యక్తి కూడా ఉన్నాడు, మీ ఫ్రెండ్ ఫోన్ చేసి ఏమని, అమ్మ కాలేజీకి వచ్చినా మీ కాలేజీలో మీ కాలేజీకి వచ్చినా బాగుందంటే కాలేజీ మనకు కట్టలేదు అందుకని బయట తిరుగుతున్నా చెప్తారు ఆయన. ఆయన కూడా కాలేజీ నెగిటివ్ చెప్తారు ఖచ్చితంగా. అదే నాలుగో ఆప్షన్ ఏముందంటే, కాలేజీలో ఎవరైతే చదువుకున్న క్లియర్ స్టూడెంట్ ఉన్నాడో ఆ పర్సన్ పిలిపించుకొని ఎట్లుంటుంది బాబు కాలేజ్ అంటే ఏమంటాడు ఆయన? సార్ ఈ కాలేజ్ తప్ప ఏ కాలేజ్ జాయిన్ చేయదు సార్, పర్ఫెక్ట్ కాలేజ్ ఇది, అంత బాగుంది కాబట్టి నేను క్లాస్ ఫస్ట్ వస్తున్నా కాలేజ్ ఫస్ట్ వస్తుంది చెప్పి పక్కా చెప్తారు అబ్బాయి. ఇప్పుడు చెప్పండి, 4 ఆప్షన్స్ చెప్పిన, ఎవరు అడుగుతారు? పోయి వాచ్మెన్ అడుగుతారా, రోడ్డు మీద తిరిగేటోని అడుగుతారా, అందులో ఉన్న వ్యక్తిని తిరిగే వ్యక్తిని అడుగుతావా, క్లాస్ లో కూర్చొని నిష్టగా చదువుతున్న వ్యక్తిని అడుగుతాను. మనం ఎవరు నడుతున్న వెజిటేబుల్స్ కూడా, మన వెజిటేబుల్స్ కూడా నాన్నగల పీపుల్స్ ఉంటారు ఖచ్చితంగా. స్టార్ట్ చేస్తారు, వదిలేస్తారు. నేను కూడా మస్తు చూసిన సార్ ఇట్లాంటి చెప్తాను ఆయన. నేను కూడా జాయిన్ అయినా 1998 లో జాయిన్ అని చెప్తారు ఆయన. ఇప్పుడు 1998 లో జాయిన్ అయినట్టు ఆయన. కానీ కంపెనీ ఎప్పుడు వచ్చింది వెజిటేబుల్స్ ఇండియాలో? 2004 లో వచ్చింది. ఇప్పుడు నువ్వు ఏవైతే లాస్ట్ బలైపోతావు కూడా. ఆయన 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 పని ఏంటంటే వినడం పని అంతే. అది 1990 లో జాయిన్ చెప్తారు, వదిలేసి చెప్తారు ఆయన. ఇప్పుడు నేనేం చెప్తున్నాడో గుర్తుపెట్టుకోండి, వదిలేసే వ్యక్తిని అడిగాం అనుకో, ఇప్పుడు నేను సక్సెస్ అయిన వ్యక్తిని కన్న ముందు ఉన్నా, ఇప్పుడు నన్ను వచ్చి అడగొచ్చు వీలైతే. ఇప్పుడు చెప్పండి, నేనేమంటే ఎక్కువ కూడా చెప్తా, వదిలేసిన అమ్మని అడుగుదామా, పట్టుకొని వెళ్ళడం సక్సెస్ అయిన వ్యక్తి నన్ను అడుగుదామా? మీరు జనాభాని ఎవరిని అడుగుతారు? పోయి ఎవరైతే వదిలేసారో వాళ్ళకి ఎక్కువ కనెక్ట్ అవుతారు, పాడ అదే పెద్ద టెన్షన్ అయిపోయింది. ఎవరైతే ఖాళీగా ఉంటారో వాళ్ళు జోన్ ఎక్కువ వాళ్ళు అందుకే పర్సన్ అయిపోతారు. ఎవరైతే ఆల్రెడీ మీటింగ్ వచ్చి కొంతమంది డ్రీమ్స్ రాసుకోరు, గోల్స్ రాసుకోరు, కానీ మీటింగ్ వచ్చి క్లాప్స్ కొడతారు. తప్పనుకోరి పదాన్ని మీరు గెలవాలనే ఉద్దేశంతో మాట్లాడుతున్నారు అందరితోని. క్లాప్స్ కొట్టుకోవడం ఇంపార్టెంట్ కాదు, మీరు సక్సెస్ అయితే మేము వచ్చి క్లాప్స్ కొడతాం వెనకాల మీకోసం, అప్పుడు మీరు సక్సెస్ అయినట్టు, అవునా కదా? అందుకే మీరు ఆ మూడో వ్యక్తిని కూడా అడగండి. నాలుగో వ్యక్తి ఎవరు? ఎవరితో నిష్టగా వెజిటేబుల్స్ చేసుకుంటూ నీటి ఎవ్రీ మంత్ పిల్లలు మార్చుకుంటూ ఎవ్రీ మంత్ ఇన్కమ్ పెంచుకుంటూ ఎవ్రీ ఇయర్ అట్లీస్ట్ ఎవ్రీ ఇయర్ లో కారు కొనుక్కుంటూ ఎవ్రీ ఇయర్ ఇంకో కారు మార్చుకుంటూ రెండో కారు కొనుక్కుంటూ ఎవ్రీ ఇయర్ లో ₹1,00,000 డబల్ లక్షలు చేసుకుంటూ పోతున్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర కూర్చోండి, వాళ్ళ దగ్గర నీట్గా కూర్చొని అడగండి. వాళ్ళు ఏమంటారు అప్పుడు? నా వల్ల ఖచ్చితంగా అయింది, నీ వల్ల ఖచ్చితంగా అవుతుంది, నీ వల్ల కాకపోతే నేను వచ్చి నీకు హెల్ప్ చేస్తాను చెప్తాను. ఖచ్చితంగా ధైర్యం చెప్తాను, ఆయన భరోసా ఇస్తాడు. ఈరోజు మీకు హైదరాబాద్కి వచ్చిన లీడర్స్ ఎవరైతే ఉన్నారో, నల్గొండకి వచ్చిన లీడర్స్ ఎవరైతే ఉన్నారో, మేము మా బాధ మొత్తం అదే, మీరు సొంత కాలంలో తిరిగితే బాగుండాలనిపిస్తుంది, మీరు సొంత కాలంలో తిరిగితే బాగుంటుంది. మీరు పేదలాగా ఉండే బదులు గుడ్సకి వెళ్ళి జర్ర బంగ్లా కట్టుకుంటే బాగుంటుంది. మీ ఇన్కమ్ 20,000 30,000 ఇన్కమ్ తో పాటుగా ఎక్స్ట్రాగా 1 lakh యాడ్ అయింది అనుకో, మీ బాగా అడిగి షాపింగ్ పోదామని షాపింగ్ వచ్చాడు వెంబడే, బట్ డబ్బులు లేకపోతే నువ్వు ఓవని చెప్పి కార్డు ఇస్తావు, కానీ కార్డు గిట్టాడా డిక్లైన్ అవుతాయి చూసినా కూడా, నిజంగా కష్టమవుతుంది. అందుకని ఏమంటుంటే, మీరు గెలవాలనే ఉద్దేశంతో, మీ జీవితం బాగుండాలనే ఉద్దేశంతోనే ఈరోజు మేము ఇంతసేపు మాట్లాడుతున్నాం. అర్థమైందా? మీరు గెలుస్తారా గెలవరా? గెలవడం రెడీ అందరూ కన్ఫర్మ్. ఇప్పుడు చూడండి, ఈ ప్లేస్ నాకు తెలియదు, ఖమ్మం సెకండ్ టైం రావడం, కానీ షాల్వా కప్పించుకుని మీతోని బాగుందా లేదా? ఇదే అవకాశం మీకు ఉంటుంది. ఇప్పుడు మా ఇంట్లో నేను తప్పించుకోవచ్చు, కిక్కు రాదు, కానీ మీతో తప్పించుకుని ఎంత బాగుంది అంటే అర్థం ఏంటంటే, 10 మంది కోసం చేస్తే ప్రజల ఉదాహరణ ఉండిపోతాం, నీ కోసం నువ్వు పనిచేస్తే నీతో పాటు అంతరించిపోతావు. అర్థమైందా? అందుకే మీకోసం పని చేయకండి, డౌన్ లైన్ గెలిపించడానికి పని చేయండి, డౌన్ లైన్ గెలిపించడానికి పని చేయండి. మళ్ళీ చెప్తున్నా, డౌన్ లైన్ గెలిపించడానికి పని చేస్తే వాళ్ళ హృదయాల్లో ఉండిపోతావు, ఖచ్చితంగా విన్ అవుతావు. బాగుందా లేదా? దీని ఏమంటారు? సెలబ్రిటీ లైఫ్ అంటారు. ఇలాంటి సెలబ్రిటీ లైఫ్ మీకు కావాలొద్దా? కావాలి. ఈ సెలబ్రిటీ లైఫ్ కావాలంటే కండిషన్ అప్లై ఉంది. కండిషన్ అప్లై, ఆ కండిషన్ అప్లై ఏంటంటే,
ఆగస్టు 2 తారీఖు 3 తారీఖు 4 తారీఖు 3 రోజులు ఉంటుంది. నెలకి ₹1,00,000 పైన సంపాదించే వ్యక్తులు, 5 లక్షల పైన సంపాదించే వ్యక్తులు, నెలకి ₹1,00,00,000 పైన సంపాదించే వ్యక్తులు వాళ్ళు మీకు వచ్చి నాలెడ్జ్ ఇచ్చి మిమ్మల్ని గెలిపినగా రెడీ అయ్యారు. రావచ్చా లేదా? రావచ్చా లేదా? ఇప్పుడే పంపిస్తే జీపీఆర్ఎస్ మీకు క్లాసిక్ కన్వెన్షన్ హాల్ని టికెట్ బుక్ చేసుకొని ₹5,972. అంతేనా సార్? ఫైనల్ 27 ఫైనల్ 72 ఓవరాల్ 6,000 పోతే పోనీ ₹6,000 మీ చిల్లర మీకు ఇస్తాం, టెన్షన్ పడకూడదు. ఓకేనా? ₹6,000తోని ఎన్ని కోట్లు సంపాదించు రిటర్న్ బ్యాక్? ₹6,000తోని ఎన్ని ఇల్లులు కట్టవచ్చు? ₹6,000తోని ఎన్ని బర్త్డే పార్టీలు చేయొచ్చు? ₹6,000తోని ఎన్ని కిలోల బంగారం కొనవచ్చు? ఏం సార్? ₹6,000తోని ఎన్ని దావతులు చేసి ఆలోచించుకోండి. చేయొచ్చేమన్నా? కానీ మీరు ₹6,000 పెట్టగలిగితే మీరు ఖచ్చితంగా చెప్తున్నా, ప్రామిస్ చెప్తున్నా, ఆగస్టు 10 తారీఖు సరే ఆగస్టు మనకి ఇది ఆగస్టు ఇప్పుడు కరెక్ట్ వచ్చిన వర్డ్. ఆగస్టు 10 తారీఖు ఖచ్చితంగా మీ పిన్ను 100% చేంజ్ అవుతుంది. ఆ 7 రోజులలో నేను చూడండి, మీరు కావాలంటే నేను అట్లాంటి మీటింగ్ విన్న తర్వాత 3 days లో బ్రాంచ్ చేయడం, 3 days లో బ్రాంచ్ చేయడం, 140 minutes of క్రౌన్ కంప్లీట్ చేసినాం. అందుకే December 10th రోజు 2024 సంవత్సరం మీరు ఏం చేయాలంటే మీ ఇన్కమ్ ₹1,00,000 ఉండాలంటే ఖచ్చితంగా ఈ నెక్స్ట్ మంత్ జరిగిపోయే ప్రోగ్రామ్ ఏదైతే ఉందో మీకు తెలిసిన చుట్టాలు కానీ, పేదోళ్ళు కానీ, ఉన్నోళ్ళు కానీ, టైం లేదన్న వ్యక్తులు కానీ, ఎవరైతే బాధపడుతున్న జీవితంలో వాళ్ళు కానీ తీసుకొచ్చి ఆ మీటింగ్లో కూర్చోబెట్టండి 3 రోజులు. ఏమొద్దు, ఆ 3 రోజులు కూర్చోబెట్టిన తర్వాత మీకు నచ్చకపోతే సార్ నాకు మీటింగ్ నచ్చలేదు సార్ అన్నాం అనుకో, మీకు ₹6,000కి ఎక్స్ట్రాగా ₹4,000 యాడ్ చేసి ₹10,000 ఇచ్చి పంపిస్తాను. నేనే పంపిస్తాను కూడా, రికార్డ్ అవుతుంది కూడా చూడండి. కాబట్టి అందుకని 6,000కి భయపడకండి. మీ 3 తరాలు మార్చుకోవడం కోసం అందుకే 3 రోజులు పెడుతున్నాం. ఎంత? 3 రోజులలో మీ 3 తరాలు మారబోతున్నాయి. కానీ మీ 3 మారాలి. ఇప్పుడు మీ 3 పాజిటివ్లు ఉంటేనే ఆ బుక్ చేసుకొని ఆడ కూర్చుంటారు 3 రోజులు. మీరు ఖచ్చితంగా వినండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. ఆల్ ద వెరీ బెస్ట్. మీ జీవితంలో మంచి రోజులు రావాలనే ఉద్దేశంతోనే మీటింగ్ రమ్మంటున్నాం. రావచ్చు అందరూ? రెడీ అందరూ? ఎంతమంది రెడీ ఇక్కడ గోక్రౌండ్కి? కన్ఫర్మ్ చేతులు లేపాలని తప్పదు, అంతే రావాలి ఖచ్చితంగా మీరు గెలవాలని. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. ఆల్ ద వెరీ బెస్ట్. విష్ విత్ రియల్